కొన్ని విషయాలు 2-3 మాటలు క్లుప్తంగా ముచ్చటగా 3 ముక్కల్లో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనే విషయాలు, మరికొన్ని విషయాలు. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూద్దాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు ఆయన యేసు ప్రభు వారే పలుకుతున్న మాటలు విందాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారంగా దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చెప్పండి. యేసు ప్రభు అంట ఈ లోకములో జన్మించినప్పుడు తండ్రి అయిన దేవునితో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, దేవా నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. అంటే మానవ శరీరాన్ని తీసుకున్నాడు ఆయన. మానవ శరీరాన్ని తీసుకున్నావు. గ్రంథపు చుట్టలో, మీరు జాగ్రత్తగా వినాలి మాటలు, గ్రంథపు చుట్టలో నన్ను గురించి ఏవైతే వ్రాయబడ్డాయో నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను అని యేసు ప్రభు వారు చెబుతున్నారు. గ్రంథపు చుట్టలో ఏమని వ్రాయబడి ఉంది? ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో చూద్దాం. లూకాసు వార్త 44వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథముల యందు కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నెరవేరు. చూసారా, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిందంట యేసు ప్రభు వారి గురించి. అంటే ధర్మశాస్త్రం 5: ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశకాండం. ఈ కాండం ధర్మశాస్త్రం అందులో ఉంది. ఆ ధర్మశాస్త్రములు కూడా యేసు ప్రభు వారి గురించే రాయబడి ఉంది. అలా ముందుకు వస్తే ప్రవక్తలు అని అంటున్నాడు. మన ప్రవక్తల గ్రంథము, యెషయా గ్రంథము నుంచి మిగతా ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభుని గురించి ప్రవచిస్తూ వచ్చారు. యేసు ప్రభు వస్తాడు, పాపను రక్షించడానికి వస్తాడని యెషయా గ్రంథం నుండి ప్రవక్తలు ప్రవచించుకుంటూ వచ్చారు. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా రాయబడింది యేసు ప్రభుని గురించి. కనుక యేసు ప్రభుని గురించి ఏదైతే రాయబడిందో దాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభుని గురించి ధర్మశాస్త్ర గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాలలో, అలాగే కీర్తనల గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో దానిని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. అందుకే తండ్రితో చెప్తున్నాడు, తండ్రి దేవా నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, నా గురించి గ్రంథపు చుట్టలో ఏమని రాయబడిందో దానిని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానంటే. కనుక తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి గ్రంథ ఆధారంగా ఏమని రాయబడిందో దాని ప్రకారంగా యేసు ప్రభు నెరవేర్చడానికి వచ్చాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థం కదా మీకు? బాగా చదువుకుంటే వచ్చినారు మన తరపు. అలా చెప్తాను ఒకసారి. యేసు ప్రభు వారి గురించి ధర్మశాస్త్రంలోన, యేసు ప్రభు గారి గురించి ప్రవక్తలు, అలాగే యేసు ప్రభు వారి గురించి కీర్తన గ్రంథంలో ఏమైతే రాయబడి ఉందో మీకు ఉదాహరణ మీకు అర్థం కావడానికి ఇలా చెప్తారు. సంఖ్యాకాండంలోన, అలాగే ఆదికాండంలో యూదా గోత్రపు సింహము అని ఉంటుంది. అలాగే యాకోబుల నక్షత్రం ఉదయించడం అంటే యేసు ప్రభువు. అలాగే సంఖ్యాకాండంలో కూడా యేసు ప్రభువు గురించే రాయబడింది. అంటే కాండాలు, ధర్మశాస్త్రం అంటున్నారు అందులో రకం. అలాగే ప్రవక్తలు, ఇప్పుడు యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడని రాయబడి ఉంది. దాన్ని నెరవేర్చడానికి శిశువుగా రావడానికి కీర్తనల గ్రంథంలోన ఎన్నో రకాలుగా యేసు ప్రభువుని గురించి రాయబడింది. ఇప్పుడు అర్థమైంది మీకు? కనుక యేసు ప్రభు నుంచి ముందుగా ఆయన రాకమునపై కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడిన లేఖనాలన్నీ నెరవేర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే శిలువలో యేసు ప్రభు వారు మరణించే సమయం ముందు సమాప్తమైనది, లేఖనం నెరవేరినట్లు సమాప్తమైనది అంటే నేను వచ్చిన పనిని నెరవేర్చినాను. ఇప్పుడు అర్థమైందా మీకు? రైట్. కనుక ఎందుకు వచ్చాడు ఇప్పుడు చెప్పండి.
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏదైతే రాయబడిందో దాన్ని నెరవేర్చడానికి. రెండవది మనం చూద్దాము. చూడండి, లూకాసు సువార్త 5వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. మారు మనసు పొందుటకు నేను పాపలను పిలువవచ్చి తిని నీతిమంతులను పిలవదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకు వచ్చినాడు అని అంటే మనుషులలో మారు మనసు పొంద చేయడానికి. ఏమా అర్థమవుతుందా? మారు మనసు పొందుటకు నేను పాపలను పిలువవచ్చాను. మారు మనసు అంటే ఉదాహరణకి ఇలా చెబుతాను. యేసు ప్రభు నమ్మకం ముందు దొంగతనం చేస్తున్నాం అనుకున్నాం. ఆ దొంగతనం నుండి మాన్పించి మార్పు పొంది మంచి వ్యక్తిగా బతకడానికి చేయడానికి నేను వచ్చాను. అర్థమైనా? ఒక వ్యక్తి అల్లరిగా చిల్లరగా తిరుగుతున్నాడు అనుకో, ఎచ్చిగా తిరుగుతున్నాడు అనుకో, అలాంటి వారు యేసు ప్రభువును నమ్ముకుంటే వారికి మార్పు వచ్చితే ఒక మంచి వ్యక్తిగా సమాజంలో బ్రతకటం మారు మనసు కదా. మారు మనసు. ఒక వ్యక్తి భయంకరమైన క్రూరత్వంతో ఉన్నాడు అనుకున్నాం. అలాంటి వ్యక్తులను మారు మనసు పొంద చేయడానికి, కనుక మారు మనసు పొంది మంచిగా బతికి దేవుని బిడ్డగా జీవింప చేయడానికి ఆయన దిగి వచ్చాడు. రెండవది ఏంటి? మారు మనసు పొందడానికి. ఎంతటి దుర్మార్గులైన మార్పు పొందింప చేయడానికి. ఉదాహరణకి ఇలా చెబుతారు. పౌలుగా మారకమునకు సౌలు క్రైస్తవులు అంటే చాలా ద్వేషంగా ఉన్నవాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు పట్టుకున్నాడు, అతన్ని దర్శించాడు, మారిపోయాడా, మారు మనసు పొందాడు. మారు మనసు. ఇలా ఎంతో మంది మనం చెప్పుకోవచ్చు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే మారు మనసు దయచేయడానికి. తన దగ్గరికి వచ్చిన వారికి మార్పు దయచేసి వారిలో ఉన్న కక్ష, వారిలో ఉన్న పాపం, వారిలో ఉన్న శాపం అంతా తొలగించబడి మంచి వ్యక్తుల సమాజంలో దేవుని బిడ్డలు అనిపించుకొని జీవించడానికి ఆయన మారు మనసు ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. చూడండి, యేసు ప్రభు వారే చెప్పాడు. రక్షించుట కొరకు లోకమును రక్షించుట కొరకు వచ్చాడు. పాపలను రక్షించుట కొరకు వచ్చాను, నశించిన దాన్ని రక్షించుట కొరకు వచ్చాను. ఇక్కడ ఏమనంటే లోకమును రక్షించడానికి వచ్చాను. లోకమేమి? ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి జాగ్రత్తగా ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా ఇవన్నీ నీకు ఇస్తాను. చూశారంటే సృష్టికర్త యేసు ప్రభువు. వింటున్నారా? సృష్టికర్త యేసు ప్రభుని అపవాది ఒక ఎద్దరు కొండపైకి తీసిపోయి మొత్తం లోకానంతా చూపుతుందంట. లోకం మొత్తానంతా చూపి ఎందుకు లోకానంతా చూపుతుంది? ఒకసారి ఒక మాట మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఎందుకు ఈ లోకానంత గురించి చెప్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. లోకమంతయు దుష్టుని అందున్నది. ఇప్పుడు అర్థమైనా? లోకాన్ని ఎందుకు రక్షించడానికి వచ్చాడు ఆయన? ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడున్నారంట? దుష్టుని అందున్నారు. ఆయన చేతిలో ఉన్నారు. అపవాది చేతిలో, ఆయన చేతిలో ఉన్నారు. చూసారా? అపవాది చేతిలో ఉన్నారు. దుష్టుని ఎంతుంది? లోకమంతా దుష్టుని ఎంతుంది. కనుక లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. అంటే అపవాది చేతిలో ఉన్నటువంటి ఈ లోకాన్ని అందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన.
కొండపైకి తీసుకువెళ్ళి అంటుంది, ఇదల్లా మొత్తం ఈ మహిమంతా నానేసుడి నీకు ఇస్తా అంటుంది. చూసారా, ఈ లోకాన్ని సృష్టించింది ఆయన సృష్టికర్త దగ్గరకు వచ్చి ఏమంటుంది, ఈ లోకమంతా నాదే. అంటే యేసు ప్రభును విడిచిపెట్టి ఈ లోకమంతా ఎక్కడ వెళ్ళిపోయింది? దుష్టుని దగ్గర వెళ్ళిపోయింది. కనుక ఆ దుష్టుని చేతిలో నుండి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. కనుక అపవాది చేతిలో నుండి వారి బంధకాల నుండి విడిపించి రక్షించటానికి, లోకమున్న ప్రజలంతా రక్షించటానికి ఆయన వచ్చాడు. మూడవది మనం చూద్దాము. చూడండి, మూడవది ఏమిటి తెలిసిన? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చేను. మూడవది ఏంటంటే ప్రాణాన్ని అనేకుల కొరకు ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు. ప్రాణాన్ని త్యాగం చేయటకు వచ్చినాడు. అతను ఎందుకు వచ్చాడంటే ఆయన అనేకుల కొరకు ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ఏమండి, ప్రాణాన్ని బలియాగమై శిలువలో బలి అయిపోయి ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు ఆయన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మారు మనసు దయచేయడానికి వచ్చాడు. ప్రాణాన్ని త్యాగం చేయడానికి మన కొరకు విమోచన క్రయధనముగా మన కొరకు మన క్రయానంతా కూడా శిలువలోన ఆయన చెల్లించి ప్రాణాన్ని ఏమా క్రయధనముగా మన కొరకు ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వచ్చాడు. ప్రభువారు చెప్తున్నాడు, అనేకులకు ప్రాణ క్రయధనముగా ఇవ్వటానికి వచ్చాడు అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? ఇప్పుడు చెప్తాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మారు మనసు దయచేయడానికి, ప్రాణాన్ని చెప్పండి ప్రాణాన్ని క్రయధనముగా మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టడానికి ఆ ప్రభు వచ్చాడు. అలాంటి ప్రభును ఆరాధించకుండా ఉండగలమా? అలాంటి ప్రభును మహింపరచకుండా ఉండగలమా? అందుకే ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమాన్ని చెప్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. వెళ్ళండి, చూడండి, పూజించండి, ఆరాధన చేయండి కదా. ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మారు మనసు దయచేయడానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఇదంతా మన కోసమే కదా, ఇదంతా మన కొరకే కదా. ఆయన ప్రాణాన్ని పెట్టడానికి, రక్షకుడుగా మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. ఎందుకు చెప్పండి? మన కొరకే కదా. నీకోసం, నా కోసమే, నీకోసం, నా కోసమే, మనందరి కొరకు ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు. అలాంటి ప్రాణ ప్రియుడిని ఏం చేస్తాము? నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణముకు ప్రాణ ప్రియుడా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణముకు ప్రాణ ప్రియుడా, నా ప్రాణముకై నీ ప్రాణమును అర్పించినావయ్యా యేసయ్యా, ప్రాణముకు ప్రాణ ప్రియుడా. నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణమునకు నీ ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చావు కదా. కనుక అలాంటి ప్రాణ ప్రియులు ఒకసారి అందరూ ఒక్క నిమిషం మోకరించి, దేవా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చావు, మాకు మారు మనసు ఇవ్వడానికి వచ్చావు, మా కొరకు ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చావు. ఒక్క నిమిషం మోకరిద్దాం, ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అందరికీ కూడా.